హాయ్ ఫ్రెండ్స్, వేగం కంటే నిలకడ ముఖ్యమని నిరూపించిన జంతువు ఎవరో మీకు తెలుసా? ఒకప్పుడు అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా తెలివైనది, కానీ దానికి గర్వం ఎక్కువ. ఒక రోజు అది నది ఒడ్డున నీళ్లు తాగుతూ ఉంది. అదే సమయంలో ఒక తాబేలు నీటి నుండి మెల్లగా బయటకు వస్తూ ఉంది. నక్క దాన్ని చూసి నవ్వడం మొదలుపెట్టింది. అయ్యో, నీకు నడవడమే రాదు కదా, ఎంత నెమ్మదిగా వెళ్తున్నావో అంటూ ఎగతాళి చేసింది. తాబేలు మర్యాదగా, నువ్వు వేగంగా వెళ్ళగలవు, కానీ నేను నెమ్మదిగా సురక్షితంగా వెళ్తాను అని చెప్పింది. నక్క ఇంకా గర్వంగా, నేను ఎంత వేగంగా పరిగెత్తగలనో చూస్తావా, ఒక పందెం వేద్దాం అంది. దానికి తాబేలు ఒప్పుకుంది. పందెం మొదలైంది. నక్క చాలా వేగంగా పరిగెత్తింది, కానీ కాసేపటికే దానికి అలసిపోయినట్టు అనిపించింది. తాబేలు చాలా దూరంలో ఉంది కదా, కాసేపు ఇక్కడ పడుకుని విశ్రాంతి తీసుకుంటాను అని ఒక చెట్టు కింద పడుకుంది. తాబేలు మాత్రం ఆగకుండా నెమ్మదిగా నడుస్తూనే ఉంది. నక్క గాఢ నిద్రలోకి జారుకుంది. నిద్ర లేచి చూసేసరికి తాబేలు గమ్యానికి చేరుకుని విజయం సాధించింది. అప్పుడు నక్క చాలా సిగ్గుపడింది. ఈ కథలో నీతి ఏంటంటే, నెమ్మదిగా నడిచినా ఆగకుండా సాగితే గమ్యం చేరవచ్చు. అహంకారం మనిషిని కిందకు లాగుతుంది, కానీ పట్టుదల, కృషి మాత్రం ఎత్తుకు తీసుకువెళ్తాయి.